నమస్కారం మిత్రులారా! గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. వృషభ రాశి వారు మీరు బయటకి చాలా గంభీరంగా కనిపిస్తారు. కానీ వీరి మనసు లోపల ఒక మహాసముద్రం అంత వేదన ఉంటుంది. ఎద్దులా కష్టపడడం తెలుసు కానీ ఎవరినైనా మోసం చేసి గెలవడం వీరికి తెలియదు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని నట్టేట ముంచినప్పుడు దేవుడా! నా మంచితనమే నాకు శాపమా అని మీరు ఎన్నిసార్లు కుమిలిపోయారో ఆ పైవాడికి తెలుసు. ఫిబ్రవరి 16 నుండి 19 వరకు మీ జీవితం ఒక మహా అద్భుతం జరుగుతుంది. విధి వక్రీకరించి చోటే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీ కష్టాలకు చరమగీతం పాడే 5 దైవ సంకేతాలేమిటి? ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం. వృషభ రాశి వారి స్వభావం మంచితనం వర్సెస్ మొండితనం. వృషభ రాశి వారు శుక్రుడి అంశలో పుట్టినవారు. మీకు ఓర్పు ఎక్కువ కానీ ఓర్పే మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టింది. మంచితనం ఎవరైనా ఆపదలో ఉంటే మీ దగ్గర లేకపోయినా అప్పు చేసి మరీ సాయం చేస్తారు. ఆ సాయం పొందిన వారే ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టడం లేదు. బలహీనత మీ మొండితనం ఒకరిని నమ్మితే గుడ్డిగా నమ్ముతారు. వారు మోసం చేస్తున్నారని తెలిసి మనసు ఒప్పుకోదు. నిజం సమాజం మిమ్మల్ని అమాయకులని లోకువ కట్టింది కానీ మీలోని పట్టుదలే మిమ్మల్ని మళ్ళీ నిలబెడుతుంది. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు మరియు అవమానాలు. గత కొన్ని నెలలుగా వృషభ రాశి వారు ఎదుర్కొంటున్న అవమానాలు అంతా ఇంతా కాదు. నోటి మాట మీరు అన్న మాటను అన్నట్లుగా చిత్రీకరించి బంధువుల ముందు మిమ్మల్ని తక్కువ చేశారు. డబ్బు లేదన్న కారణంతో మీ మాటకు విలువ లేకుండా పోయింది. బాధ మీ కళ్ళ ముందు తక్కువ స్థాయి వారు ఎదుగుతుంటే మీరు మాత్రం ఇంకా అక్కడే ఉండటం మిమ్మల్ని బాధిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, వృషభం వెనక్కి తగ్గుతుందంటే అది భయపడి కాదు, బలంగా పొడవడానికి సిద్ధమవుతుందని అర్థం. సహనం మరియు కష్టాలు. అగ్ని పరీక్ష ముగిసింది. మీరు పడుతున్న కష్టాలు మీ కర్మ వల్ల వచ్చినవి కావు. ఇవి మిమ్మల్ని రాటు తేల్చడానికి ప్రకృతి పెట్టిన పరీక్షలు. ఆర్థికంగా చితికిపోయిన మానసికంగా ధైర్యాన్ని కోల్పోలేదు. అంతా అయిపోయిందనుకున్న ప్రతిసారి ఏదో ఒక శక్తి మిమ్మల్ని కాపాడుతూనే వచ్చింది. ఈ ఫిబ్రవరి నుండి మీ సహనానికి దైవం ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు పడ్డ ప్రతి కష్టానికి వడ్డీతో సహా రుణం పొందే రోజులు దగ్గర పడ్డాయి. కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలు. సొంత మనుషులే శత్రువులైన వేళ మీ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితి. కుటుంబం భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం వల్ల చిచ్చు రేగుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన మిమ్మల్ని వేధిస్తుంది. సమాజం మీరు ఎంతో గౌరవించిన వ్యక్తులు ఇప్పుడు మిమ్మల్ని హేళనగా చూస్తున్నారు. పరిష్కారం ఎవరికి ఏమి నిరూపించాల్సిన అవసరం లేదు. మీ సక్సెస్ వారందరికీ సమాధానం చెబుతుంది. ఈ 4 రోజుల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం. శూన్యం నుండి శిఖరానికి. వృషభ రాశి వారిని ప్రస్తుతం వేధిస్తున్న అతిపెద్ద సమస్య డబ్బు. రావాల్సిన బాకీలు రావు కానీ కట్టవలసిన అప్పులు మాత్రం తలుపు తడుతున్నాయి. వ్యాపారంలో నష్టాల లేదా ఉద్యోగంలో వచ్చే జీతం చాలకపోవడం మిమ్మల్ని కృంగదీస్తుంది. కానీ ఫిబ్రవరి 17 మంగళవారం నుండి గ్రహగతులు మారుతున్నాయి. ఊహించని మార్గాల్లో ధనప్రాప్తి కలుగుతుంది. కష్టకాలం నీడలా వెంటాడినా ఇప్పుడు వెలుగు వైపు మీ ప్రయాణం మొదలవుతుంది. ముందు ముందు ఇంకా ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఆ 5 దైవ సంకేతాలు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి తెలుసుకుందాం. దైవం పంపించే 5 సంకేతాల ఆరంభం. విధి రాసిన తీర్పు. వృషభ రాశి వారు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు, దేవుడు ఉన్నాడు, ఉంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని. ఆ భగవంతుడు ఉన్నాడు, మీ ప్రతి కన్నీటి ఒట్టును లెక్క పెడుతున్నాడు. అందుకే మీ కష్టాల సంఖ్యలు తెంచడానికి ప్రకృతి ద్వారా 5 సంకేతాలను పంపిస్తున్నాడు. ఈ ఫిబ్రవరి 16 నుండి 19 మధ్యలో మీ కళ్ళు తెరిచి చూడండి. ఆ సంకేతాలు మీ చుట్టూనే ఉన్నాయి. ఆకాశం నుండి ఆశీర్వాదం రాబోతుందని చెప్పే 5 గుర్తులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటి సంకేతం అంతరంగ శాంతి మరియు భక్తి పెరగడం. ఫిబ్రవరి 16 సోమవారం. ఈరోజు మీలో ఒక వింత మార్పు మొదలవుతుంది. మార్పు గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న అలజడి, భయం, టెన్షన్ ఒక్కసారిగా తగ్గిపోతాయి. సంకేతం కారణం లేకుండానే మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఏదో తెలియని శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది అన్నట్లు అనిపిస్తుంది. దేవుడి పటం ముందు దీపం వెలిగించినప్పుడు మీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి.
అది బాధతో వచ్చే కన్నీరు కాదు. దైవం మీ పక్కనే ఉన్నాడని మీ ఆత్మకు తెలిసినప్పుడు కలిగే అనుభూతి. ఇది మొదటి సంకేతం. మీ అంతరంగం ప్రశాంతంగా ఉందంటే మీ మీదున్న గ్రహదోషాలు ప్రభావం తగ్గుతుందని అర్థం. రెండవ సంకేతం చిన్న ఆనందాలు మరియు అద్భుత అనుభవాలు. ఫిబ్రవరి 17 మంగళవారం కుజుడి ప్రభావం వల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. అనుభవం మరియు ఆశలు. ఆశలు వదులుకున్న చోటు నుండి ఒక చిన్న శుభవార్త వింటారు. చాలా కాలంగా ఆగిపోయిన పనిలో ఒక చిన్న కదలిక వస్తుంది. చిన్న ఆనందం. ఒక మిత్రుడు ఫోన్ చేయడం లేదా దారిలో వెళ్తున్నప్పుడు మీకు ఇష్టమైన దైవ ప్రసాదం లభించడం వంటివి జరుగుతాయి. లోకం దృష్టిలో ఇవి చిన్నవే కావచ్చు, కానీ వృషభ రాశి వారికి ఇవి భగవంతుడు ఇచ్చే పెద్ద భరోసా. నేను నీ వెంట ఉన్నాను, భయపడకు అని ఆ దేవుడు మీకు ఇస్తున్న చిన్న ఆనందాల ద్వారా చెప్పబోతున్నాడు. మూడవ సంకేతం అనుకోని సహాయం మరియు ఆశ్రయం లభించడం. బుధవారం ఫిబ్రవరి 18 నుంచి వృషభ రాశి వారు సాధారణంగా ఎవరికి సాయం అడగడానికి ఇష్టపడరు. అది మీ ఆత్మగౌరవం, కానీ ఈరోజు ఒక వింత జరుగుతుంది. మీరు ఎదురు చూడని వ్యక్తి నుండి మీకు సహాయం అందుతుంది. అది ఆర్థిక సహాయం కావచ్చు, లేదా మీ సమస్యకు ఒక సరైన పరిష్కారం కావచ్చు. సంకేతం అపరిచితులు కూడా మీకు మర్యాద ఇస్తారు. అప్పుల ఒత్తిడి నుండి ఒక చిన్న ఊరట లభిస్తుంది. ఎవరో ఒక వ్యక్తి రూపంలో భగవంతుడు వచ్చి మీ చేయి పట్టుకుంటాడు. ఒంటరిగా పోరాడడం నీకు తోడుగా నేను మనుషులను పంపిస్తున్నానని దేవుడు ఇచ్చే మూడవ సంకేతం. నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. వృషభ రాశి వారు ఇన్నాళ్ళు ఎదురుగాలిలో ప్రయాణించారు, కానీ ఇప్పుడు గాలి మారుతుంది. పరిస్థితి మీ మీద నిందలు వేసిన వారు మౌనంగా ఉండిపోతారు. ఆఫీసులో కానీ బంధువుల్లో కానీ మిమ్మల్ని తక్కువ చేసిన వారు ఇప్పుడు మీ అవసరం కోసం మీకు దగ్గరకు వస్తారు. మార్పు మీ మాటకి విలువ పెరుగుతుంది. చీకటిగా ఉన్న మీ జీవితంలో చిన్నగా వెలుగు కిరణాలు రావడం మీరు గమనిస్తారు. ప్రతికూలత పోయి సానుకూలత మొదలవుతుంది. శత్రువులు మిత్రువులయ్యే కాలం ఆసన్నమయ్యింది. ముందు ముందు మరిన్ని అద్భుతాలు ఉన్నాయి. ఆ ఐదవ సంకేతం ఏమిటి? మీ బంగారు కాలం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు. ఫిబ్రవరి 19 గురువారం బృహస్పతి అనుగ్రహం వృషభ రాశి వారిపై పడే అద్భుతమైన రోజు. సంకేతం ఈరోజు మీకు పెద్ద ఒక అవకాశం, ఒక దీర్ఘకాలిక సమస్య శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అది కొత్త ఇల్లు కొనాలనే ఆలోచన కావచ్చు, లేదా ఒక పెద్ద బిజినెస్ డీల్ కావచ్చు. సూచన మీ మనసులో ఎప్పటి నుంచో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరడానికి పునాది పడుతుంది. మీరు పట్టుకున్న ప్రతిదీ బంగారమయమయ్యే కాలం మొదలైందని చెప్పడానికి ఈ రోజే నాంది. ఈ ఐదవ సంకేతం మీ జీవితంలో కష్టాల అధ్యాయం ముగిసి సుఖాల అధ్యాయం మొదలైందని ఆ భగవంతుడు చాటి చెప్పే గంట. భగవంతుని కరుణతో కొత్త జీవిత మార్పు. వృషభ రాశి వారు ఇన్నాళ్లుగా ఒక గూటిలో బంధించబడిన పక్షుల్లా తల్లడిల్లారు, కానీ ఇప్పుడు ఆ సంఖ్యలు తెగిపోయాయి. మార్పు దైవ కరుణ వల్ల మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. భయం పోయేది, ధైర్యం పెరుగుతోంది. మీరు కోల్పోయిన గౌరవం, అంతస్తు మళ్ళీ మీ దగ్గరకు వస్తాయి. ఇది ఏదో మంత్రం వేస్తే వచ్చే మార్పు కాదు, మీ సుదీర్ఘ నిరీక్షణకు దైవం ఇచ్చిన తీర్పు. ఒక కొత్త మనిషిగా, ఒక కొత్త విజేతగా మీ ప్రయాణం ఇక్కడి నుంచే మొదలవుతుంది. రాబోయే సంతోష భవిష్యత్తు మరియు వెలుగుల ప్రయాణం. ముందున్న రోజులు వృషభ రాశి వారికి అత్యంత అద్భుతంగా ఉండబోతున్నాయి. కుటుంబం ఇంటి నిండా మనుషులు, నవ్వులు, శుభకార్యాలతో మీ ఇల్లు కలకలలాడుతుంది. సంతోషం పిల్లల వల్ల మీకు గొప్ప కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. గతంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన వారు ఇప్పుడు మీ నీడ కోసం వెతుక్కుంటూ వస్తారు. చీకటి రాత్రి ముగిసింది. ఉదయ కిరణాలు సాక్షిగా మీ భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది. ఆ ఆనందాన్ని అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉండండి. వ్యక్తిగత జీవితం మరియు ప్రేమ సంబంధాలు. వృషభ రాశి వారు ప్రేమ విషయంలో చాలా సున్నితమైన వారు. ప్రేమ సమస్య చిన్న అపార్థాల వల్ల దూరమైన ప్రేమికులు ఈ సమయంలో మళ్ళీ కలిసే అవకాశం ఉంది. మీ భాగస్వామికి మీ విలువ అర్థమవుతుంది. పరిష్కారం గతంలో జరిగిన గొడవలను తవ్వుకోకండి. క్షమించే గుణాన్ని అలవర్చుకోండి.
మౌనం కంటే మనసుకు విప్పి మాట్లాడడం వల్ల మీ బంధాలు బలపడుతుంది. ప్రేమికులకు పెళ్లి గడియలు దగ్గర పడతాయి. వివాహ సంబంధం మరియు సమస్యలు మరియు పరిష్కారాలు. వృషభ రాశి వారు వైవాహిక జీవితం గత కొంతకాలంగా అలజడి ఉంది. సమస్య ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం సహజం. మూడో వ్యక్తి మాటలు విని ఒకరినొకరు అవమానించుకోవడం ఆపండి. పరిష్కారం ఈ ఫిబ్రవరి 17 తర్వాత శుక్రుడి అనుకూలత వల్ల దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటారు. శుక్రవారం రోజున ఇద్దరు కలిసి లక్ష్మీదేవిని దర్శించుకోండి. మీ మధ్య ఉన్న విభేదాలు మంచులా కరిగిపోతాయి. ముందు ముందు ఇంకా అత్యంత కీలక అంశాలు ఉన్నాయి. మీ కెరియర్, ధన వృద్ధి మరియు శక్తివంతమైన మంత్రం ఏమిటి తెలుసుకుందాం ఇప్పుడు. గ్రహ ఫలాలు మీ జాతకంలో మారిన గతులు. వృషభ రాశి వారు ప్రస్తుతం గ్రహాల మద్దతును పొందుతున్నారు. గురుబలం మీ రాశిపై బృహస్పతి అనుగ్రహం వల్ల ఆగిపోయిన పనులు ఊపందుకుంటాయి. ముఖ్యంగా సంతాన భాగ్యం కోసం చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. శుక్రుడి ప్రభావం మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల మీలో ఆకర్షణా శక్తి పెరుగుతుంది. మీరు చెప్పే మాటలకు లోకం వింటుంది. హెచ్చరిక రాహు ప్రభావం వల్ల కొన్ని అనవసర ఖర్చులు రావచ్చు. జాగ్రత్త వహించండి. విద్య మరియు ఉద్యోగ సమస్యలు అండ్ పరిష్కారాలు. విద్యార్థులు ఈ 16 మరియు 19 మధ్యలో మీకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. సోమరితనానికి తావు ఇవ్వకండి. బుధవారం రోజున గణపతికి గరిక సమర్పించండి. ఉద్యోగులు మీ ఆఫీసులో మీ శ్రమను పై అధికారులు గుర్తిస్తారు. పదోన్నతి లేదా జీతాల పెంపు గురించి చర్చించడానికి ఈ గురువారం ఫిబ్రవరి 19 చాలా అనుకూలమైన రోజు. మీ సహోద్యోగులతో అనవసర వాదనలకు దిగకండి. ఆర్థిక ఇబ్బందులు మరియు ధన వృద్ధి. వృషభ రాశి వారు ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. కానీ ఇప్పుడు మీ ధనయోగం మొదలయ్యింది. పరిష్కారం పాత అప్పులు తీర్చడానికి మీకు కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త. శనివారం రోజు పేదలకు ఆహారం పెడితే మీ సంపదలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. పరిహారాలు రెమెడీస్ మీ కష్టాలకు కడిగివేసే మార్గాలు. వృషభ రాశి వారు ఈ 4 రోజులు ఈ క్రింద పరిహారాలు పాటించడం వల్ల అద్భుత ఫలితాలు పొందుతారు. శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి తెల్లటి పూలతో పూజించండి. మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. ఇది మీ భయాలను శత్రుబాధలను తొలగిస్తుంది. ప్రతిరోజు గోమాతకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు తినిపించడం. దీనివల్ల మీకున్న పితృదోషాలు, ఆర్థిక దోషాలు పూర్తి దోషాలు తొలగిపోతాయి. ముగింపు భగవంతుని ఆశీస్సుతో రాబోయే కొత్త జీవితం. వృషభ రాశి వారు మీ పోరాటం ముగిసింది. ఇప్పుడు మీరు సుఖపడే సమయం వచ్చింది. భగవంతుడు పంపిన 5 సంకేతాలు గమనించండి. ప్రకృతి మీకు ఇస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోండి. గతాన్ని మర్చిపోండి. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ వెనుక ఆ దైవ బలం ఉంది. మీతో పాటు గురు ఆస్ట్రాలజీస్ ఎల్లప్పుడూ ఉంటుంది. శక్తివంతమైన విజయ మంత్రం మీ జీవితంలో సకల కష్టాలు తొలగి సుఖశాంతులు కలగడానికి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 21 సార్లు ఈ మంత్రం పఠించండి. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మే నమః. ఓం వృషభాయ నమః. ఈ మంత్రం మీ చుట్టూ ఒకసారి